పరివారం యొక్క సంబంధంలోకి రావాలి. ఎందుకంటే పరివారాన్ని వదిలి ఎక్కడికి వెళ్లరు. ఉండవలసిందే, నిలుపుకోవాల్సిందే. అయితే దాంట్లో పాస్ అయ్యారా? ఇప్పుడు ఇలాంటి విషయాలు పెట్టేసుకొని అర్థం ఎలా తీశారంటే పరివారము యొక్క సంబంధంలోకి రావాలి అనంటే బ్రహ్మకుమారుల యొక్క సంబంధంలోకి రావాలి అన్నట్టు తీశారు. అంటే మిగిలిన అందరితోటి తెంచేసుకుని ఇప్పుడు మనం జ్ఞానంలోకి వచ్చేసాం కాబట్టి జ్ఞానంలో బాబా పిల్లలు ఎవరైతే ఉంటారో బాబా పిల్లలు అంటే ఎవరైతే నోటి ద్వారా బాబా బాబా అనేసి పొద్దున మురళి చదివేసుకుని పాటలు వేసుకుని పడుకుని వైట్ డ్రెస్లు వేసేసుకుని ఎవరైతే భోగులు బ్రహ్మ భోజనాలు తింటారో వాళ్ళు బాబా పిల్లలు అన్నది బ్రహ్మకుమారిల అర్థం. అప్పుడు ఏం చేశారు? అందరి నుంచి కట్ చేసేసుకున్నారు. చేసుకునేసి ఈ వాక్యం యొక్క అర్థం ఎలా తీశారంటే పరివారం యొక్క సంబంధంలోకి రావాలి. ఎందుకంటే పరివారాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళరు. ఉండవలసిందే, నిలుపుకోవాల్సిందే. సో ఇప్పుడు ఈ చెప్పిన పదము ఒక బ్రహ్మకుమారిలకే చెప్పాడా? లేదా విశ్వంలో ఉన్న ఆత్మలందరినీ పరివారంగా తీసుకోమని చెప్పాడా? మెసేజ్ పెట్టండి. హద్దువా బేహద్దా? విశ్వాత్మలు. చలో ఆన్సర్స్ అయితే కరెక్ట్ గానే పెట్టారు. బాబా ఏది ఇచ్చినా గానీ అన్ని బేహద్దులో ఇస్తాడు.